Welcome to the PVR Institute. Have a nice day too. All TET and DSC aspirants. Today we discuss ఆల్రెడీ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అడుగుతాం క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది అనేసి. ఆ క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిందంటే మనలో కొంచెం ఏదో ఒక ఆందోళన ఉంటుంది అనమాట. అదే క్వశ్చన్ పేపర్ కొంచెం ఈజీగా వచ్చిందంటే మళ్ళీ మనకు కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. కానీ మనం గమనించాల్సిన, ఎవరైనా కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గమనించాల్సిన విషయం ఏదంటే, క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చినా మరియు ఈజీగా వచ్చినా కానీ మనకు కాంపిటేటివ్ బేస్డ్ కాబట్టి మనకు కష్టంగా వచ్చిందంటే మిగతా వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది అనమాట. కాబట్టి కాంపిటేటివ్ బేస్డ్ కాబట్టి అందరికీ ఒకే విధంగా ఉంటుంది. బట్ ఏంటంటే టెట్లో క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిందంటే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రాకుండా పోయే ఛాన్సెస్ ఉంటాయి. అది ఒకటి మనకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డిఎస్సిలో కాంపిటేటివ్ బేస్డ్ కాబట్టి అందులో మెరిట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము టఫ్గా వచ్చినా ఈజీగా వచ్చినా ఓకే. మరి అదే విధంగా ఈ ఆన్లైన్ విధానం వల్ల కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 అండ్ నెక్స్ట్ డే అని ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా నిన్న రాసిన ఎగ్జామ్స్ వాళ్ళకి ఈజీగా వచ్చింది, మాకు ఈరోజు టఫ్గా వచ్చింది, అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ అలాంటిది అంటూ ఏముండదు. ఒక 10% అట్లో ఇట్లో కానీ యాక్యురసీతో, బెస్ట్ యాక్యురసీతోనే మీకు అందించడం జరుగుతుంది. అలాంటి వ్యత్యాసాలు అయితే ఎటువంటిది మనము ఆలోచించబడదు. మనం ప్రిపరేషన్ అనేది బెస్ట్గా ఉండాలి అంతే. అయితే మనము తెలంగాణలో మనం 19th రాసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎస్జిటి, వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతా ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్లను మీకు తీసుకురావడం జరిగింది. ఈ కొన్ని క్వశ్చన్లను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే కనుక ఎలాంటి క్వశ్చన్స్ మీకు మ్యాథమెటిక్స్ విభాగం నుంచి మీకు అడుగుతా ఉన్నారు అని తెలుసుకోగలుగుతాం. వాటితో పాటు మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో మీకు ప్రీ టెస్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రీ టెస్ట్ అనేది మ్యాథమెటిక్స్ సంబంధించి ఎవరైతే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, లేదా టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ విభాగం ఎవరైతే ఉన్నారో, ఆ మ్యాథమెటిక్స్ సంబంధించిన 30 క్వశ్చన్లకు సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇప్పుడు మనం టెస్ట్ పెట్టిన ఆ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో టెస్ట్ పెట్టినటువంటి ఆ 30 క్వశ్చన్ల నుంచి గ్యారెంటీగా క్వశ్చన్లు అనేది దిగుతాయి అనమాట. కావాలంటే రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్, అది మ్యాథమెటిక్స్ కంటెంట్లో కావచ్చు, లేదంటే మెథడాలజీలో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ను విజిట్ అయ్యి టెస్ట్ రాయండి. ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి అవగాహన అయితే వస్తుంది. ఖచ్చితంగా వాటిలో మీకు మంచి స్కోర్ అనేది తెచ్చుకునే ఆస్కారం కూడా ఉంటుంది. వాటితో పాటు బెస్ట్గా చెప్పాలంటే కనుక ఏదైతే ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని మీకు అందులో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు ప్రీ టెస్ట్ అనేది అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రీ టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ ప్రీ టెస్ట్ అనేది మీరు ఎప్పుడు రాయొచ్చు అంటే, దానికి 1 hour టైం అనేది డ్యూరేషన్ ఇవ్వడం జరిగింది. 30 క్వశ్చన్లకు గాను మ్యాథమెటిక్స్లో మీకు, ఎందుకంటే స్టార్టింగ్లో కాబట్టి, ఫస్ట్ టెస్ట్లో కాబట్టి మీకు అలా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఆ టెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు వచ్చేసి ఎప్పుడు రాయవచ్చు అంటే, నాకు చాలా మంది వర్క్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. టెస్ట్ ఎప్పుడైనా రాసుకోవచ్చు. 2 to 3 PM, 4 to 5 PM, 10 to 11 PM ఎప్పుడైనా రాసుకునే దానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగిందనమాట. ఆ విధంగా నెక్స్ట్ మరిన్ని రాయబోయే టెస్టులలో కూడా మీకు ఈ విధంగా వెసులుబాటుతో పాటు మీకు ఒక గ్రాండ్ టెస్ట్ లాగా ఉపయోగించి వాటిని పర్టికులర్ టైం పీరియడ్లో మీకు అందించడం కూడా జరుగుతుంది. ఏదైతే మీకు 30 క్వశ్చన్లను మీకు పీవీఆర్ యాప్లో అందించామో, ఆ టెస్ట్ మీరు రాసిన వెంటనే ఆ టెస్ట్లకు మీకు ఎక్స్ప్లెనేషన్తో సహా, షార్ట్ కట్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. మరి ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మీరు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి విజిట్ అయ్యి ముందు టెస్ట్ రాసేయండి. తర్వాత నెక్స్ట్ ఆ 30 క్వశ్చన్లకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది విన్నామంటే మ్యాథ్స్లో మీరు 30కి 15 మార్కులు తెచ్చుకున్నట్టే లెక్క. కాబట్టి వీటిని బాగా అబ్జర్వ్ చేసుకోండి. మరి తెలంగాణలో డిఎస్సిలో వచ్చినటువంటి ఎడ్జిట్ అయితేనేమి, స్కూల్ అసిస్టెంట్లు అయితేనేమి ఎలాంటి క్వశ్చన్స్ మనం బేస్ చేసుకొని అడుగుతున్నారు అనేది మనం ఒకసారి ఈ క్వశ్చన్స్ ద్వారా మనం అండర్స్టాండ్ చేసుకొని, ఒక అవగాహన చేసుకొని, మనం రాయబోయే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు ఈ క్లాస్ ద్వారా తెలుసుకుందాం. అదేవిధంగా
మనం రాసే ప్రతి ఒక్క టెస్ట్లో కూడా మీకు నెక్స్ట్ డిఎస్సికి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది. 100% యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కోసం పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చినామంటే క్వశ్చన్లోకి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి, సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ. వీటికి ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది 0, 1, 2, -1 అనేసి. మనం ఎప్పుడైనా గమనించాలి ఆస్పిరెంట్స్ అందరూ, మనకు ఒక ఫార్ములా ఉంది. ఇలాంటివన్నీ మనం ఇలాంటి బేస్డ్ క్వశ్చన్ చూస్తానే మన మ్యాథమెటిక్స్ లో ఒక ఫార్ములా అనేది గుర్తుకొస్తుంది. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు ముఖ్యంగా ఈ సడన్ గా ఈ ఫార్ములా అనేది గుర్తుకొచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. కానీ చాలా మంది మ్యాథమెటిక్స్ కూడా ఈ ఫార్ములా అనేది గుర్తు వచ్చిండకపోవచ్చు ఆ సమయంలో. కాబట్టి మనం ఇలాంటివి మనము గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మరి వీటిని దీంతో అప్లై చేసినామంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, తర్వాత ప్లస్, తర్వాత బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ ఏమవుతుంది, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, తర్వాత ప్లస్ సి మైనస్ సి అంటూ సి ప్లస్ ఏ ఏమవుతుంది, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మరి ఇక్కడ మనకు రిపీటెడ్ గా వచ్చాయి. వాటికి ముందు సైన్ వాల్యూస్ అంటే ప్లస్ అండ్ మైనస్ అనేది చేంజ్ అవుతూ వచ్చాయి. వాటిని బేస్ చేసుకున్నామంటే ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ అన్ని క్యాన్సిల్ అయిపోతే మనకు రిమైనింగ్ ఏముంటుంది, ఏముండదు, 0 తప్ప. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు 0 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మనము సింప్లిఫికేషన్ చేయడంలో కొన్ని మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ ఇవి. ఆ బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అదేవిధంగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్డ్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్డ్, ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ క్యూబ్డ్. ఇలాంటి ఫార్ములాస్ అన్ని తక్కువ సమయంలో ఆన్సర్ చేయడం కోసం కూడా మనం కొన్ని షార్ట్ కట్స్ కూడా యూజ్ చేసుకుంటూ పోతూ ఉండాలన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్డ్ జెడ్ అండ్ ఎక్స్ క్యూబ్డ్ వై స్క్వేర్ జెడ్ ల యొక్క కాసాగు ఎంత అని అడిగినాడు అనమాట. ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం కాసాగు అంటే ఏందో అనుకోకండి. మనం కొంతమంది ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఉంటారు. కాసాగు అంటే ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య గుణిజం, లీస్ట్ కామన్ మల్టిపుల్. మరి మనము ఏదో న్యూమరికల్ వాల్యూస్ చేసినాం, ఇలాంటి వేరియబుల్స్ మనం చేయలేదు అని అనుకోకండి. ఇలాంటి కూడా మనము చేసుకుంటూ వచ్చాం. కోర్సులో కూడా చూసుకోవచ్చు. మీరు ఇలాంటి షార్ట్ కట్స్ అన్నా కూడా మీరు కోర్సులో కూడా చూడవచ్చు. ఈ బేసిక్ క్వశ్చన్ షార్ట్ కట్ కూడా కాదు ముఖ్యంగా చెప్పాలంటే. మరి ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్డ్ అండ్ జెడ్ అండ్ ఎక్స్ క్యూబ్డ్ వై స్క్వేర్ అండ్ జెడ్ ఈ రెండింటికి సంబంధించి ఎల్సిఎం గాన కనుక్కోవాలంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో వాటిని కామన్ గా ఉన్న వాల్యూ అనేది తీసుకోవాలనేది మనం లాస్ట్ క్లాస్ లో ఒకసారి యూట్యూబ్ లో మనం చెప్పుకున్నాం. కామన్ గా ఉండేటి తీసుకోవాలి, వీటిలో కామన్ గా ఉండేటి. సెకండ్ స్టెప్, కామన్ గా ఉన్న వాటిలో ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా, ఇక్కడ హైయెస్ట్ న్యూమరికల్ వాల్యూ ఏదైతే ఉంటుందో, హైయెస్ట్ వాల్యూ ఏదైతే కలిగి ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇది ఎలాగా చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వీటిలో ఎక్స్ అనేది కామన్ గా ఉన్నాయి, ఫస్ట్ స్టెప్ ఓకే, మనం ఎక్స్ అని చూస్ చేసుకున్నాం. మరి సెకండ్ స్టెప్ చూసుకున్నట్టయితే హైయెస్ట్, ఇందులో హైయెస్ట్ ఏది, ఇందులో ఎక్స్ స్క్వేర్ హైయెస్టా, ఎక్స్ క్యూబ్డ్ హైయెస్టా, ఎక్స్ స్క్వేర్ హైయెస్టా, ఎక్స్ క్యూబ్డ్ హైయెస్టా అంటే ఇక్కడ ఎక్స్లు 2 మాత్రమే ఉన్నాయి, ఇక్కడ ఎక్స్లు 3 ఉన్నాయి. కాబట్టి ఎక్స్ క్యూబ్డ్ హైయెస్ట్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఎక్స్ క్యూబ్డ్ తీసుకుంటాం. ఓకేనా, అందరితో అయిపోలేదు. నెక్స్ట్ వైలోకి పోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వై క్యూబ్డ్ అండ్ వై స్క్వేర్ ఉన్నాయి. రెండులో ఈ వైని కామన్ గా తీసుకున్నాం. ఈ రెండిట్లో వై క్యూబ్డ్ హైయెస్టా, వై స్క్వేర్ హైయెస్టా అంటే
మనకు వై క్యూబ్డ్ అనేది హైయెస్ట్, కాబట్టి వై క్యూబ్డ్ అనేది తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ కామన్ థింగ్ ఏంటంటే జెడ్ ఉన్నాయి. ఆ రెండు జెడ్లలో ఏది హైయెస్ట్? రెండు ఈక్వల్ ఉన్నాయి ఇక్కడ, రెండు ఈక్వల్. వీటికి సంబంధించిన డిగ్రీస్ వచ్చేసి మనకు ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3, ఇక్కడ 2 ఉంది. కాబట్టి ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దాన్ని తీసుకుంటూ వచ్చినాం. కానీ ఇక్కడ మాత్రం జెడ్కి సంబంధించిన వీటి యొక్క డిగ్రీస్ 1 ఏం లేదంటే 1 అని అర్థం, డిగ్రీస్ ఏం లేదంటే 0 అని కాదు, మళ్ళీ 0 అనుకుంటారు. కానీ ఓన్లీ 1 మాత్రమే ఉందని అన్నమాట. కాబట్టి జెడ్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఏది తీసుకున్నా ఒకటే, కాబట్టి జెడ్. ఇదే మనకు ఆన్సర్ వచ్చిన ఎల్సిఎం. కాబట్టి మన ఆన్సర్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏబిసి ఆప్షన్ లో ఎక్స్ క్యూబ్డ్ వై క్యూబ్డ్ జెడ్ అనేది మనకు పర్ఫెక్ట్ గా ఇక్కడ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ క్యూబ్డ్ వై క్యూబ్డ్ జెడ్ అనేది మనకు ఎల్సిఎం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కి సంబంధించి బాగా గమనించగలరు. మరి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఇచ్చి మనకి హెచ్సిఎఫ్ కనుక కనుక్కోమంటే, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్ని మనము గా సా బా అంటాం అనమాట. మరి వీటికి సంబంధించి కూడా మనం ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ స్టెప్ మొదటగా కామన్ గా తీసుకుంటాం. ఇక్కడ హైయెస్ట్ ఉందంటే ఇక్కడ లోయెస్ట్ తీసుకుంటాం, లోయెస్ట్ ఆర్ లీస్ట్ తీసుకుంటాం. మరి ఇక్కడ గమనించినట్టే కనుక x² మరియు s³ కి వీటికి సంబంధించి ఈ రెండింటికి మనం హెచ్ఎఫ్ కనుక్కున్నాం. సపోజ్ ఇక్కడ క్వశ్చన్లు ఇవ్వలేదు కానీ కనుక్కున్నాం, ఒకవేళ మనకు అడగచ్చేమో కదా. కాబట్టి x² మరియు x³ లో కామన్ గా ఉండేటి ఎక్స్ ను కామన్ గా తీసుకున్నట్టయితే తర్వాత ఇందులో లోయెస్ట్ ఏది లీస్ట్ ఏది అంటారుగా x² అండ్ x³ లో x² అనేది లీస్ట్, x². మరి x³ y² లో y² లీస్ట్. మరి జెడ్ లో జెడ్ రెండింటికి సమానమే. కాబట్టి దీన్ని మనం వచ్చేసి మనము హెచ్సిఎఫ్ గా పరిగణిస్తాం. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ వీటిని బాగా గుర్తుపెట్టుకొని చేయవలసిన పరిస్థితి అనమాట. మనము హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం లో ఇక్కడ ఏంది మనం కొంచెం కన్ఫ్యూజన్ అనుకోవచ్చు. లీస్ట్ కామన్ మల్టిపుల్ అయితే హైయెస్ట్ తీసుకోవడం ఏంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయితే లోయెస్ట్ తీసుకోవడం ఏంది, లీస్ట్ తీసుకోవడం ఏంది అని అడగచ్చు. కానీ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఈ విధంగా సాల్వ్ చేయగలుగుతాం. ఒకవేళ మీరు కాన్సెప్ట్ బేస్డ్ గా చూసినట్లయితే సేమ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్ తీసుకొని కామన్ గా ఉండేదాన్ని తీసుకున్న తర్వాత హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మల్టిపుల్స్ తీసుకొని వచ్చిన నెంబర్స్ నుంచి అందులో నుంచి కామన్ గా సెలెక్ట్ చేసుకొని దానిలో లీస్ట్ ఉన్నదానికి కూడా మనం తీసుకుంటాం అనమాట. అది కాన్సెప్ట్ బేస్డ్. కాబట్టి ఎల్సిఎం అండ్ హెచ్సిఎం సంబంధించి లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం కూలంకషంగా. వాటిని మీరు ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం గమనించాలి. ఒక స్తూపం యొక్క ఘన పరిమాణం 375 పై సెంటీమీటర్ క్యూబ్డ్ మరియు వ్యాసార్థం 5 సెంటీమీటర్స్ అయితే దాని ఎత్తు ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జస్ట్ మనకు లైట్ గా ఒక ఫార్ములా గుర్తుండాల్సి ఉంటుంది. ఇదేని గురించి అడుగుతాడు, స్తూపం గురించి అడుగుతాడు. చాలా వరకు మనం గమనించాల్సిన విషయం, ప్రతి సంవత్సరం మన ఖచ్చితంగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అడుగుతారు. కావాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం ఖచ్చితంగా స్తూపం యొక్క ఘన పరిమాణం, స్తూపం యొక్క వైశాల్యం ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మరి స్తూపం యొక్క ఘన పరిమాణం అన్నాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ లో కూడా మనం ఇంకోటి యూనిట్స్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే గనక మనకి వ్యాసార్థం కానీ ఎత్తు కానీ LBH హైట్ అంటే ఎత్తు, బెడ్త్ కానీ లెంగ్త్ కానీ ఇలాంటివి ఏదైనా కానీ వ్యాసార్థం కానీ వచ్చినప్పుడు సెంటీమీటర్లలో మనం యూనిట్స్ తీసుకుంటాం. అదేవిధంగా ఎప్పుడైతే ఏరియా లేదంటే వైశాల్యం కానీ తీసుకుంటామో దాన్ని సెంటీమీటర్ స్క్వేర్లలో తీసుకుంటాం. యూనిట్స్ బాగా గమనించాలి. ఏరియా లేదంటే కనుక మనకు వైశాల్యం గురించి తీసుకున్నట్టయితే సెంటీమీటర్ స్క్వేర్. ఎప్పుడైతే మనము దాని యొక్క వాల్యూ ఘన పరిమాణం తీసుకున్నామంటే సెంటీమీటర్ క్యూబ్డ్ అనేది మనం యూనిట్ గా తీసుకుంటాం అనేది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఒక స్తూపం యొక్క ఘన పరిమాణం 375 పై, దాంతోపాటు పై కూడా కలిపినాడు. మనకు పై వాల్యూ తెలుసు కదా. పై అంటే మనకు 2 వాల్యూస్ అని తీసుకోవచ్చు, 3.14 అనే డెసిమల్ పాయింట్స్ లో తీసుకోవచ్చు, లేదంటే 22/7 అనేది రేషన్ నెంబర్ గా కూడా తీసుకోవచ్చు. మన క్యాల్కులేషన్ కి ఎట్లా ఈజీగా అంటే ఆ విధంగా తీసుకోవచ్చు ఎప్పుడైనా మనం సాల్వ్ చేసుకోవాలనుకుంటే.
మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఒక స్తూపం యొక్క ఘన పరిమాణం 375 సెంటీమీటర్ క్యూబ్డ్, మరి వ్యాసార్థము 5 సెంటీమీటర్లు అయితే కనుక దాని ఎత్తు ఎంత అని అడిగినాడు అనమాట. వీటికి సంబంధించి మనం ఆన్సర్ ఏ విధంగా చేసుకుంటామంటే, PVR Institute, one-stop solution for all competitive exams. AP TET and DSC, offline and online, paper 1 and 2, SGT, SA, Pandit. Experienced faculty, chapter-wise test and grand tests with explanation. Offline coaching తీసుకున్న వారికి ఆన్లైన్ కోచింగ్ ఉచితం. ఆన్లైన్ కోచింగ్ కొరకు PVR Institute యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయగలరు. హాస్టల్ వసతి కలదు. PVR Institute, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ PV రమణ, 98826623. వీటిలో వచ్చేసి ఘన పరిమాణము వచ్చేసి πr² h అనమాట. కాబట్టి వీటికి సంబంధించి మనము సాల్వేషన్ ఎక్కడ తీసుకున్నామంటే, వీటికి సంబంధించిన సాల్వేషన్ ఇక్కడ రాద్దాం. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి క్వశ్చన్ ఇక్కడ రాస్తాను. πr²h ఘన పరిమాణం యొక్క స్తూపం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏదంటే πr²h. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఫార్ములాస్ అనేది మన 10th క్లాస్లో మెన్సురేషన్ పార్ట్లో ఉన్నాయి. 10th క్లాస్లో మెన్సురేషన్ విభాగంలో మెన్సురేషన్ చాప్టర్లో ఉన్నాయి. అవన్నీ ఒక టేబుల్లోనే ఉన్నాయి పొందుపరిచి. అందులో మీకు వాల్యూమ్ గురించి కావచ్చు, లేదంటే వైశాల్యం ఏరియాస్ కావచ్చు, లేదంటే ఒక స్తూపం గురించి కావచ్చు, సర్కిల్ గురించి కావచ్చు, లేదంటే ట్రయాంగిల్ నుంచి కావచ్చు, అన్నిటి గురించి మనకు అందులో అయితే ఉన్నాయన్నమాట మనకు. కాబట్టి వాటన్నిటిని మనము ఆ ఫార్ములాస్, చిన్న చిన్న ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నా అంటే కంపల్సరీ వీటి నుంచి ఒక క్వశ్చన్ ఎస్జిటి కానీ లేదంటే ఎస్ఏ కానీ, మరి టెట్ పేపర్ 1 పేపర్ 2లో కానీ మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది అడుగుతూ అన్నాడు. కాబట్టి జస్ట్ ఆ టేబుల్ అనేది ఒకసారి చూసుకొని ఇలాంటి క్వశ్చన్స్లో మనం రైజ్ చేసినప్పుడు మనం రైజ్ చేసినామంటే ఖచ్చితంగా మనము మంచి స్కోర్ సాధించి మనదే ముందంజలో ఉంటామనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం. మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక స్తూపం యొక్క ఘన పరిమాణం అన్నప్పుడు ఈ ఫార్ములా గుర్తుకు రావాలి. ఈ ఫార్ములా πr²h ఎంత అన్నాడు? 375 π అన్నాడు. మరి వచ్చేసి ఇక్కడ 375 π అని తీసుకున్నాం. అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్లోనే డేటా ఇచ్చినాడు. మనకి ఏం డేటా ఇచ్చినాడు? స్తూపం యొక్క ఘన పరిమాణము πr²h అనేది ఫార్ములా మనకు తెలిసినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత అన్నాడు? 375 π. కాబట్టి అవి రెండు ఈక్వల్ అని క్వశ్చన్లోనే మనకి ఇచ్చినాడు. కాబట్టి పై క్యాన్సిల్ చేసుకున్నామంటే ఇక్కడ మనం గమనించాలి. పై క్యాన్సిల్ చేసుకున్నామంటే ఇక్కడ వ్యాసార్థం అని ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గమనించండి, వ్యాసం అంటే డితో డెనోట్ చేస్తాం, వ్యాసార్థం అంటే ఆర్తో డెనోట్ చేస్తాం. వ్యాసార్థం ఆర్ ఈక్వల్ ఎంత? 5 సెంటీమీటర్స్ అని ఇక్కడ డేటాలో ఇచ్చినాడు. ఆల్రెడీ మనకు క్వశ్చన్లో డేటాలోనే ఇచ్చినాడు. మరి ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏముంది? మనకి ఆర్ ప్లేస్లో 5 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆర్ ప్లేస్లో 5 తీసుకున్నట్టయితే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు 375. ఓకేనా? మరి π² వాల్యూ ఎంత? π² అంటే ఎంత? π² అంటే కొంతమంది 10 అంటారు, 5 × 10 అనేసి చాలా మంది చూస్తూ ఉన్నాం. కానీ తటిక్కిన ఫాస్ట్గా అనడం కాదనమాట. వాటికి ఎలా ఉన్నాయి అవి? వర్గమూలాల, లేదంటే గణమూలాల, గణాల, అలాంటివన్నీ కూడా గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్క్వైర్స్ కానీ, స్క్వేర్ రూట్స్ కానీ, క్యూబ్స్ కానీ, క్యూబ్ రూట్స్ కానీ మనం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ స్క్వైర్స్ అనేది కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో 1 నుంచి 50 వరకైనా మనం మినిమం టు మినిమం స్క్వైర్స్ అనేది బాగా బట్టి కొట్టి ఉండాల్సి ఉంటుంది అనమాట. మరి π² అంటే ఎంత వాల్యూ అంటే 5 × 5 ఎంత అంటే 5 × 5 25 హెచ్ ఈక్వల్ టు 375. మరి ఇక్కడే మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే, మీకు ఇక్కడ రాస్తాను, ఇక్కడ కనిపించవచ్చు. π² హెచ్ ఈక్వల్ టు 375 వచ్చింది. వీటి ద్వారా π² అంటే 25 హెచ్ ఈక్వల్ టు 375. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఇది హెచ్ ఉంది. హెచ్ అంటే ఏం కనుక్కోమన్నాడు? తన ఎత్తు కనుక్కోమన్నాడు. ఎత్తు కనుక్కోవాలంటే ఎత్తు అంటే హైట్ అంటే హెచ్ కనుక్కోవాలంటే మనకు అడ్డంగా ఉన్న 25 ఉంది కదా, అడ్డంగా ఉన్న 25ను మనం తీసుకొని ఈ అడ్డంగా ఉన్న 25ను ఆ పక్కకు దొబ్బేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆ పక్కకు ఈక్వల్ ఉంది ఇక్కడ మధ్యలో, ఆ ఈక్వల్కి ఆ పక్కకు మనం దొబ్బేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు రిమైనింగ్ మనకి హెచ్ వాల్యూ మాత్రం ఉంటుంది. హెచ్ ఈక్వల్ టు 375
ఎప్పుడైతే ఈ 25 ఆ పక్క దొబ్బేస్తామో ఈ పక్క హెచ్ అనే దానికి మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి దీన్ని ఆ పక్కకు దొబ్బేస్తానే మనకు అది ఏమవుతుందంటే డివిజన్ లెక్క వస్తుంది. మనం గమనించాలి, ఇటు సైడ్ మనకు ప్లస్ లో ఉందంటే ఆ పక్క పోయి మైనస్ లో అవుతుంది, అడిషన్ లో ఉంటే సబ్ట్రాక్షన్ లెక్క అవుతుంది. ఒకవేళ ఇక్కడ సబ్ట్రాక్షన్ లో ఉంటే ఈక్వల్ అటు సైడ్ పోయినట్టే కనుక మనకు అడిషన్ లెక్క వస్తుంది. ఒకవేళ ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉన్నది అనుకోండి, ఇంకొక హెచ్ కానీ వేరే దానికి ఏ నెంబర్కైనా కానీ మల్టిప్లికేషన్ లో ఉందంటే అటు సైడ్కి వచ్చిందంటే అది డివిజన్ లెక్క పోతుంది. బాగా గమనించాలి, డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్ లెక్క పోతుంది. అంటే ప్లస్ అనేది మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, డివిజన్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది, మల్టిప్లికేషన్ అనేది డివిజన్ అవుతుంది. అంతే సింపుల్. ఇక్కడ మనం దీన్ని క్యాన్సలేషన్ చేసినామంటే 5 5 జా, అదేవిధంగా దీన్ని క్యాన్సలేషన్ చేసుకోండి. 5 5 జా 5 7 జా అండ్ 5 5 జా అండ్ 5 1 జా 5 15 జా. కాబట్టి ఆన్సర్ అనేది మనకు 15 అనేది వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ సి లో మనకు 15 సెంటీమీటర్స్, దాని ఎత్తు 15 సెంటీమీటర్స్. కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టు 2 అంకెల సంఖ్యలో, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి, ఇలాంటివన్నీ డేటా బేస్డ్ అంతా. 2 అంకెల సంఖ్యలో చివరి 5 అంకెల సరాసరి ఎంత అన్నాడు. 2 అంకెల సంఖ్యలో చివరి 5 అంకెల సరాసరి ఏం కనుక్కోమన్నాడు? ఇచ్చిన డేటా ఏంది? 2 అంకెల సంఖ్యలు. 2 అంకెల సంఖ్యలు అంటే మనకి ఏమేమి ఉంటాయి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడి నుంచి ఎండ్ అవుతాయి? 9 అనేది సింగిల్ డిజిట్, 10 అనేది డబుల్ డిజిట్, అంటే 10తో స్టార్ట్ అయ్యి 99 అనేది డబుల్ డిజిట్, అదేవిధంగా 100 అనేది ట్రిపుల్ డిజిట్. కాబట్టి 99తో స్టాప్ అవుతుంది అనమాట. అంటే మనం గమనించాల్సిన విషయం, 10 నుంచి 99 వరకు ఉన్న వాటిని మనం 2 అంకెల సంఖ్యలు అంటాం. 2 అంకెల అంకెలు అంటాం అనమాట. వీటిని మనం 2 అంకెల సంఖ్యలలో చివరి 5 అంకెల సరాసరి అన్నాడు. ఏం కనుక్కోండి? నెక్స్ట్ చివరి 5 అంకెలు. మరి ఈ 2 అంకెల సంఖ్యల్లో చివరి 5 అంకెలు ఏమున్నాయి? చివరి 5 అంకెలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చివరి సంఖ్య ఏది? 99. చివరి సంఖ్య 99 అయినప్పుడు 99 కన్నా ముందున్న 4 సంఖ్యలు ఏమున్నాయి? 98, 97, 96, 95 అయిపోయినాయి అనమాట. ఓకే, ఇప్పుడు మొత్తం 95, 96, 97, 98, 99. చివరి 5 అంకెల సరాసరి యావరేజ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ కనుక్కోవాలంటే మనం సింపుల్గా కనుక్కోవచ్చు. మొత్తము సరాసరుల మొత్తము అడిషన్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్స్ అని కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాలంటే, మనం ఒక ఫార్ములా ప్రకారం తీసుకోవాలంటే సరాసరి అంటే యావరేజ్ కనుక్కోవాలంటే 95 ప్లస్ 96 ప్లస్ 97 ప్లస్ 98 ప్లస్ 99 బై మొత్తం నెంబర్ ఆఫ్, ఇక్కడ ఎన్ని ఉన్నాయంటారు? మొత్తం 5 ఉన్నాయి కాబట్టి బై 5 తీసుకోవచ్చు. వాటన్నింటిని మళ్ళీ మనం అడిషన్ చేసుకోవాలి. ఒక షార్ట్ కట్ లేదా అంటే ఇంకో షార్ట్ కట్ ఉంది, అది మీకు కూడా తెలిసి ఉంటుంది. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్. ఎందుకంటే ఒక సీక్వెన్స్ లో ఉన్నాయి ఇవి. ఒక సిరీస్ లో ఉన్నప్పుడు మనం అదే విధంగా తీసుకోవచ్చు. ఒక సిరీస్ లో లేకపోతే ఖచ్చితంగా మనము మొత్తం ఎన్ని నెంబర్స్ ఇచ్చి అన్ని నెంబర్స్ మనం ప్లస్ చేసి యాడ్ చేసి బై ఎన్ని నెంబర్స్ ఇచ్చినాడో అన్ని నెంబర్స్ తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఉదాహరణకి 75, 69 అండ్ 98 అండ్ 49 అండ్ 129 అటు తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇచ్చిన నెంబర్స్ సరాసరి కనుక్కోమని అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే, ఇవన్నీ ఒక సీక్వెన్స్ లో లేదంటే ఒక సిరీస్ లో లేవు. సిరీస్ లో లేనప్పుడు ఏం చేస్తాం? అన్నిటికీ ప్లస్ చేస్తాం. అన్నిటికీ ప్లస్ చేసి ఇచ్చిన నెంబర్స్ అన్నిటికీ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 మొత్తం 5 నెంబర్స్ ఉన్నాయి. ఆ 5 నెంబర్స్ ని ఫస్ట్ అంతా వీటన్నిటిని క్యాల్కులేట్ చేసి ఒక సమ్ వాల్యూ అనేది తీసుకొస్తాం, బై 5 అదే చేస్తాం అనమాట. వచ్చిన ఆన్సర్ మనకు సరాసరి. అవి ఒక సీక్వెన్స్ లో లేవు. 75 అంట, 69 అంట, 98 అంట, 49 అంట, 129 అంట. ఒక సీక్వెన్స్ లో ఉన్నాయా? లేవు. ఒక సిరీస్ లో ఉన్నాయా? లేవు. మరి ఇచ్చిన వాటిలో అది ఎక్కడైనా కావచ్చు, స్టార్టింగ్ నుంచి కావచ్చు, లేదంటే లాస్ట్ నుంచి కావచ్చు. ఇచ్చిన 5 సంఖ్యలు ఇక్కడ ఒక సిరీస్ లో ఉన్నాయి. 95 తర్వాత 96, 96 తర్వాత 97, 97 తర్వాత 98, 98 తర్వాత 99. ఇంకోటి మనం గమనించాలి, అలా ఒక్క సిరీస్ లో వచ్చే మాత్రమేనా అలా తీసుకోవాల్సిందని. ఇంకోటి ఏం తీసుకోవచ్చు అంటే, ఒక సీక్వెన్స్ లో కూడా ఉండొచ్చు. ఒక సిరీస్ ఇది. ఒక సీక్వెన్స్ అంటే ఎట్లా అంటే, సపోజ్ ఈవెన్ నెంబర్స్ ఇప్పుడు సపోజ్ 96, 98, 100 అట్లా ఒక సీక్వెన్స్ లో ఉన్నా పర్లేదు, ఒక ఆడ్ నెంబర్స్ ఉన్నా పర్లేదు.
అలానే ప్రైమ్ నెంబర్స్ తీసుకోవచ్చు, ప్రైమ్ నెంబర్స్ ఒక సీక్వెన్స్లో ఉండవు. ఇలాంటివన్నీ మనము ఒక సీక్వెన్స్లో 2 గ్యాప్, లేదంటే 3 గ్యాప్, లేదంటే 1 గ్యాప్, లేదంటే డిఫరెన్స్ 5 డిఫరెన్స్, 6 డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్ అన్ని ఒక సీక్వెన్స్లో ఉంటే లేదా ఒక సిరీస్లో ఉంటే వాటిని మనము సరాసరి కనుక్కున్నప్పుడు ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. ఎన్ని నెంబర్స్ తీసుకున్నాం? ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ 1, మొత్తం 2 నెంబర్స్ తీసుకున్నాం. 2 నెంబర్స్ బై 2 తీసుకోవచ్చు. లేదు అది కూడా తలనొప్పి మాకు చాలా అంటే కష్టము, మేము నాన్ మ్యాథ్స్ లేదంటే మేము మ్యాథ్సే మాకు చాలా అంటే కష్టము అనిపించింది అనుకోండి, ఇక్కడ ఇచ్చిన వాటిలో 5 నెంబర్స్ ఉన్నాయి. 5 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ కొట్టేసి లాస్ట్ నెంబర్ కొట్టేసి నెక్స్ట్ నెంబర్ కొట్టేసి రిమైనింగ్ నెంబర్ ఎంత? 97. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కూడా 97 అనేది సరాసరి. ఇచ్చిన నెంబర్స్ 5 ఉన్నాయి. ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇచ్చిన నెంబర్స్ 5 ఉన్నప్పుడు, ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు రైట్ సైడ్ 2 నెంబర్స్, లెఫ్ట్ సైడ్ 2 నెంబర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మిడిల్లో ఉన్న నెంబరు ఆడ్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబరే మనకు సరాసరి అవుతుంది. ఒకవేళ ఈవెన్ నెంబర్స్ కింద ఇచ్చినప్పుడు రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 2 పోతాయి. మళ్ళీ మిడిల్లో మనకి ఏముంటాయి? ఇంకా 2 మిగులుతాయి. ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేసినామంటే అది సరాసరి. అలా కూడా మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. మ్యాథమెటిక్స్లో అంతా సింపుల్గా ఉంటాయి, చూడడానికి కష్టంగా ఉంటుంది కానీ చేయడానికి చాలా సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా మనం చూసాం. ఇక్కడ 5th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఇక్కడ వచ్చేసి 0, 1, 1, 2, 2, 3, 3, 3, 4, 5, 6 యొక్క మధ్యగతం చాలా సింపుల్గా అడుగుతున్నాడు. మీరు కనుక్కుంటారో పెద్ద క్వశ్చన్ ఏమో, అది టఫ్ అనేమో అనుకునే విధంగా సింపుల్గా అడుగుతున్నాడు. ఇలాంటి వాటిని కూడా మనము బాగా ప్రాక్టీస్ చేసిన అంటే ఒడిసి పట్టుకోవచ్చు అనమాట మన స్కోర్ను, జాబ్ను కూడా. కాబట్టి ఇచ్చిన మొత్తం నెంబర్స్ నుంచి యొక్క మధ్యగతం ఎంత అని అడగచ్చు. 0, 1, 1, 2, 2, 3, 3, 3, 4, 5, 6 యొక్క మధ్యగతం అంటే మధ్యలో ఉన్న నెంబర్ కనుక్కోమని, అంతే. మధ్యగతం అంటే మధ్యలో ఉన్న నెంబర్ కనుక్కోమని. కాబట్టి సింపుల్గా మనము 0, 6, 1, 5, 1, 4, 2, 3 అంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ 2, 3 మిగిలిన నెంబర్ ఎంత? 3. కాబట్టి మన ఆన్సర్ కూడా మనం 3 తీసుకోవచ్చు. చాలా సింపుల్గా వీటిని చిన్నపిల్లలు కూడా ఆడుకుంటూ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాధపడతాం, ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ చేయలేకపోయినామని. అలాంటి ప్రాబ్లమ్స్ మనం ముందుగా చూసుకున్నామంటే ఈజీగా మనము మన జాబ్ని, ఈ మెగా జాబ్ని తెచ్చుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఎవరైతే మిత్రులకు మళ్ళీ తెలియజేయడం ఏదంటే, మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఇలాంటి మరెన్నో షార్ట్ కట్స్తో పాటు బేసిక్ నుంచి షార్ట్ కట్స్ యూజ్ చేసి అడ్వాన్స్డ్గా మీకు కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ కావచ్చు, ఎనీ కోర్స్ అయినా కానీ, డిఎస్సి కానీ, టెట్ కానీ, పేపర్ 1 కానీ, పేపర్ 2 కానీ, హెచ్జిటి కానీ, ఎస్ఏ కానీ, ఆల్ కోర్సెస్ అనేది మీకు అందుబాటులో అనేది మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు లైవ్లో ఉంటాయి. ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అవి డిస్ప్లే అవుతాయి ఆ క్లాసెస్ అనేది. కొన్ని క్లాసెస్ మాత్రం ఫ్రీ క్లాసెస్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఆ ఇన్స్టిట్యూట్ యాప్, పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా తెలియజేయడం ఏందనగా, మీకు టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు అందులో ప్రీ టెస్ట్ ఉంది మ్యాథమెటిక్స్ సంబంధించి. ఆ టెస్ట్లో ఏదైతే 30 క్వశ్చన్లు ఇచ్చినామో అందులో 15 క్వశ్చన్లు డైరెక్ట్గా మీకు ఎగ్జామ్లకి ప్రత్యక్షమవుతాయి, గ్యారంటీ ప్రత్యక్షమవుతాయి. కాబట్టి మీరు ఆ 30 క్వశ్చన్లను మేము బాగా ప్రీవియస్లో పరిశీలించి అదేదో కంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, వాటి నుంచి క్వశ్చన్స్ను మీకు సేకరించి వాటిని ప్రీవియస్ కానీ, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కానీ ఆ ఎక్స్పెక్టెడ్గా మీకు అందించడం జరిగింది. కాబట్టి ఆ టెస్ట్ రాయండి, ఒక అవగాహన చేస్తుంది. ఆ టెస్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి, టెస్ట్ 1 విత్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి మీకు క్లాస్ రూపంలో మీకు యూట్యూబ్లోనే అందించడం జరుగుతుంది. ఆ క్లాస్ చూడండి, ఆ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇలాంటి మరెన్నో టెస్టులు, మరెన్నో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవాల్సిందే. అన్నిటికీ ఫ్రీ ఉండదు కదా, అన్నిటికీ ఫ్రీ ఉండదు, గమనించాలి. ఫ్రీగా ఉంటే కనుక మనం కూడా ఫ్రీగానే వదిలేస్తాం ఈ అవకాశాన్ని కూడా. కాబట్టి జస్ట్ స్మాల్ అమౌంట్ అనేది మేము జస్ట్ ఎంతవరకు అవసరం వస్తుంది అంటారు. ఇప్పుడు సపోజ్ జస్ట్ లైట్గా కానీ ఏ దానికైనా ఖర్చుతో పని అనమాట. కాబట్టి ప్రతి దానికి ఖర్చుతో పని అయినప్పుడు ఎవరు ఫ్రీగా అనేది ఇవ్వరు. ఫ్రీగా ఇచ్చినాడంటే దాంట్లో కంటెంట్ ఉంటుందో లేదని కూడా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని గమనించుకొని, కొన్ని బేస్ చేసుకొని, అన్ని బేస్ చేసుకొని ఈ ఫ్రీ క్లాసెస్ కూడా యూజ్ చేసుకోండి.
మీకు మంచి మెరుగైన స్కోర్ కోసం వాటితో పాటు ఆ కోర్స్ కూడా పర్చేజ్ చేసుకోండి. వాటికి సంబంధించి మీకు మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. ప్రస్తుతానికి అది ఒక్కోసారి ఆన్లైన్ క్లాసుల వలన లేకపోతే ఏదో ఒక కారణాల వలన స్విచ్ ఆఫ్ ఉండొచ్చు. బట్ మీకు ఈ యాప్లో, మీకు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో మీకు చాట్ బాక్స్ ఉంటుంది. అక్కడ మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నాయో అడగవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9888266623.